హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ కాళ్ళు ఉంటాయి కదా, పాయ పులుసు ఎలా పెట్టాలో, పాయ సూప్ ఆర్ పాయ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ కాళ్ళు నీట్గా కడిగేసుకోవాలండి. చాలా బాగా కడగాలి. కడిగేసి ఉప్పు పసుపు వేసి బాయిల్ చేయాలి చాలాసేపు అండి. ఈ కాళ్ళు, ఈ లెగ్స్ అనేవి గోట్ లెగ్స్ కుక్కర్లో అలా పెడితే 10-15 విజిల్స్ కంపల్సరీ రానివ్వాలండి. బాగా బాయిల్ అవ్వాలి. సరే, ఇప్పుడు మనం ఆయిల్లో ఉల్లిపాయ, కరివేపాకు, షాజీరా వేసుకొని వేయిస్తూ ఉన్నాము. నేను గ్రేవీ కోసము క్యాష్యూ, ఆల్మండ్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం 2-3 వాల్నట్స్, గ్రౌండ్ నట్ కొంచెం, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసేసానండి గ్రేవీలో. కొత్తిమీర, పుదీనా మీరు కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు డిఫరెంట్గా గ్రేవీలో వేసేసాను. ఇంకా గసాలు, కొబ్బరి అలా కూడా వేసుకోవచ్చు గ్రేవీ కోసం. బట్ నేనైతే ఈరోజుకి ఇది యూజ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు కొంచెం వాడ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ కంపల్సరీ వేస్తామండి మేము ప్రతి దాంట్లో. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్ అండ్ కారం యాజ్ యూజువల్. ఇది కొంచెం బాగా స్పైసీగా అలా ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇవి వేసి జస్ట్ ఒకసారి అలా అనేసుకొని మనం గ్రేవీకి అయితే చేసినాం కదా, అది వేసి బాగా వాడ్చుకోవాలి. గ్రేవీ అంతా ఇలా వేసుకొని కొంచెం ఆయిల్లో వాడేటట్టు చూసుకుంటే ఆ పచ్చి స్మెల్ పోతుంది. ఎందుకంటే నేను ఏవి వేయలేదండి. క్యాష్యూస్ కానీ, ఆల్మండ్స్ కానీ ఆర్ గ్రౌండ్ నట్ కూడా పచ్చివే వేసాను. ఈ మధ్య అందరూ ఈ ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి మిక్సీ వేస్తున్నారు. జనరల్గా పిల్లలు ఉంటే వాళ్ళు అవన్నీ తీసి పక్కన పెడతారు కదా, ఇదే బెస్ట్. మొత్తం మిక్సీ వేసేసి మసాలా వేసామంటే ఏది పక్కన పెట్టరు, మొత్తం తినేస్తారు. ఈ లెగ్స్ కూడా బాగా బాయిల్ అయిపోయాయండి. చూసారా నీట్గా ఎంత కనిపిస్తుంది కదా, బాగా బాయిల్ అయిపోయింది. ఇలాగా మసాలాలో వేసేసానండి లెగ్స్. వాటర్ ఎక్కువ పోసుకోవాలండి బాయిల్ చేసేటప్పుడే, నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది తప్పించి థిక్గా అయిపోతే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఈట్ లైక్ దట్. చూసారా లోపల అది కూడా కనిపిస్తుంది. అలా బాయిల్ చేసుకోవాలి. పులుసు రెడీ అయిపోయింది, పాయ పులుసు. దీని పాయ ఎందుకంటే నాకైతే తెలీదు, రీసెర్చ్ చేయండి గూగుల్లో. ఓకే, ఇట్ ఈస్ రెడీ అండి. దోశ, వడ ఆర్ రైస్లో మ్యాక్సిమం నేనైతే దీన్ని దోశలు, వడలు వీటిల్లోనే తింటాను. సూపర్ హాట్ రెడీ, యూ కెన్ హ్యావ్ ఇట్.